ఏలూరు జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నిక ఇవాళ జరగనుంది. నిన్న టీడీపీ కూటమి వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలతో నిన్న జరగాల్సిన ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఏలూరు జిల్లా అత్తిల్లో నిన్న జరగాల్సినటువంటి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. అసలు ఈ రోజైనా జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. రాంబాబు పూర్తి వివరాలు అందిస్తారు. రాంబాబు. విజయ్ చంద్రిక, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల ప్రజా పరిషత్ సంబంధించిన ఎంపీపీ ఎన్నిక ఈ రోజు జరగడానికి ఆస్కారం ఉంది. నిన్న అయితే వాస్తవంగా అయితే నిన్న ఎన్నిక జరగాలి. అయితే నిన్న టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఆ తీవ్ర వివాదం ఏర్పడింది, వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికనేది ఈ రోజు వాయిదా వేస్తారు. ప్రధానంగా ఈ ఎంపీపీకి సంబంధించి బలాబలాలు పరిశీలిస్తే మాత్రం మొత్తం మండల పరిషత్లో అత్తిలి మండల ప్రజా పరిషత్లో 20 మంది సభ్యులు ఎంపీటీసీలు ఉన్నారు. 20 మందిలో 15 మంది సభ్యులు అయితే వైసీపీ సంబంధించిన వాళ్ళు, మిగిలిన 5 టీడీపీ సంబంధించిన వాళ్ళు. అయితే ఈ 15 మంది వైసీపీ సభ్యులు 2 అయితే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. దాంట్లో వైసీపీ సభ్యుల బలం అయితే 13 పడిపోయింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూటమి అయితే వైసీపీ నుంచి ఎంపీపీ పదవిని చేజిక్కించుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న వైసీపీ ఎంపీటీసీలు అందరూ మాజీ మంత్రి కారుగూరు నాగేశ్వర నివాసంలో అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోని అక్కడికి టీడీపీ కూటమి నాయకులు అక్కడ వెళ్లి వాళ్ళని బయట రాకుండా అడ్డుకోవడానికి అయితే ప్రయత్నం చేశారు. వాళ్ళు బయటకు వస్తున్న క్రమంలోనే వైసీపీ నాయకులకు అదేవిధంగా టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీస్తుంది. దాంతో అక్కడ చేరుకున్న పోలీసులు అయితే వాళ్ళని అయితే అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఎన్నికల సమయానికి అంటే ఉదయం 10 గంటలకైతే వాస్తవంగా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కానీ నామినేషన్ దాఖలు కాలేదు. ఆ తర్వాత నామినేషన్ అయిన తర్వాత అంటే ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈ లోపల ఎవరైతే నామినేషన్లు వేస్తారో వాళ్ళనైతే వాళ్ళకి సంబంధించి ఎలక్షన్ నిర్వహిస్తారు. అయితే 11 గంటల్లో నామినేషన్లు ఏమీ పడలేదు. ఈ నేపథ్యంలో అయితే ఎన్నికలను వాయిదా వేస్తున్న ఈ రోజు వాయిదా వేస్తున్నట్టయితే రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మళ్ళీ ఎలక్షన్ జరగాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 10 గంటల కాడి నుంచి నామినేషన్ స్వీకరిస్తారు. ఇప్పటి వరకు అయితే ఒక నామినేషన్ దాఖలు కాలేదు. 11 గంటల లోపు ఏదైనా నామినేషన్ దాఖలు అయితే అప్పుడు ఎన్నిక నిర్వహించడానికి అయితే ఆస్కారం ఉంటుందని చెప్పేసి రిటర్నింగ్ అధికారి చెప్పారు. అదేవిధంగా నిన్న జరిగిన సంఘటనల నేపథ్యంలోని పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం అంటే ఎంపీపీ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడైతే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రాంబాబు.